సొంతూరుకి వెళ్ళి ఓటేసి వచ్చేద్దామనేసి ఉదయం బాగానే బయలుదేరాము. ఉదయం వెళ్ళిన దగ్గర నుంచి మేము వచ్చేంత వరకు కూడా ఎక్కడా ఖాళీ లేదు. పాప మా వారికి డ్యూటీ 5:30 కల్లా వెళ్ళాలి. అలాంటిది మా వారి వాళ్ళ 6:30కి వెళ్ళారండి డ్యూటీకి. ఎందుకంటే అస్సలు ఖాళీ లేదు. పైగా ఈవినింగ్ 6 వరకే అనేసి అన్నారంట. నా ఒపీనియన్ ఏంటంటే మనకి 12 అవర్స్ కాకుండా మినిమం 24 అవర్స్ అయితే బాగుండేమో ఓట్లేయడానికి. ఎందుకంటే చాలామంది ఉండిపోతున్నారండి ఓట్లేయడానికి. వాళ్ళందరూ కనుక వేస్తే నిజంగా చాలా బాగుంటుంది. ఇది నా ఓన్ ఫీల్ అంతే. ఎందుకంటే నేను ఏదో రాజకీయాలను ఉద్ధరించేద్దాము అని అయితే కాదు, కానీ చాలామంది ఆగిపోతున్నారు. టైం అయిపోతుంది, లేకపోతే మధ్యాహ్నం అయిపోయింది, లేకపోతే ఎండ తేయలేము అని చాలామంది ఆగిపోతున్నారు. అదేం లేకుండా మనకు కంపల్సరీ 24 గంటలు టైం ఇస్తే కనుక చాలామంది అండి మొత్తం. ఎందుకంటే వాళ్ళు నేను చూసిన క్రౌడ్ని బట్టి అయితే మా సైడు మేము ఓటేసిన ఊళ్ళో అయితే 75% అయిందన్నారండి. అంటే ఇంకా 25% మంది మిగిలిపోయారు. అంటే ఈ లోపు టైం అయిపోతుందని ఎవరో ఒకరు తర్వాత చూద్దాంలే, ఆ తర్వాత వేద్దాంలే అనేసి అనుకుంటారు. అది కాకుండా మనకు మనం స్వతహాగా 24 గంటలు టైం ఇస్తే అందరూ ఓటేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఓటేస్తేనే కదండి మనం గట్టిగా ఎవరినైనా నిలదీసి అడిగే హక్కు ఉంటుంది. అప్పుడు దాకా మనకు నిలదీసి అడిగే హక్కు ఉండదు కదా. కాబట్టి మీలో ఎంతమంది ఎలా అనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి.